నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కొత్తపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకొని మీడియా సమక్షంలో వాళ్ళ ఇంటికి పోయి రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు, జమీరు, అలానే కోడలు సుభాష్ని, అలానే థర్డ్ సన్ హాషన్, వీళ్ళ నలుగురుతో పాటు ఆమె కలిసి 5 కుటుంబ సభ్యులు గత సుమారు 10 సంవత్సరాలుగా గంజాయి చిన్న ప్యాకెట్స్ తోటి దాంట్లో ఒక 10 గ్రాములు 20 గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాళ్ళే సొంతంగా కొనుక్కొని వస్తారు. ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు, రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు. దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి మీద సుమారు 20.900 గ్రామ్స్ మన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఆ ముంతాజ్తో పాటు పెద్ద కొడుకు సిరాజు, అలానే జమీరు, అలానే సుభాష్ని కొన్ని నలుగురిని అదుపులో తీసుకున్నారు. తహసీల్దార్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా, గతంలో నెల్లూరు అంటే ఒక మంచి సిటీ అనే పేరు ఉండింది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం ప్యానిక్ అయ్యారు. దీంట్లో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్స్ అలానే 10 గంటల నుంచి 1 గంట దాకా ఎఫ్ఐఆర్ క్యాంప్స్ టౌన్లో తాగుబోతులు కానీ అల్లజడి సృష్టించేవాళ్ళు కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళని ఈవినింగ్ అవర్స్లో లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఈవినింగ్ 6 to 9 అలానే 10 to 1 నైట్ రైడ్ చేయడం అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నగరం. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గాంజా గురించి కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది. మీరు ఏదైనా 112 కాల్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, టౌన్లో ఇన్స్పెక్టర్ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, అలానే రూరల్ సబ్ డివిజన్ సంబంధించి మాకు కానీ మా సీఎల్ కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మీరు ఇచ్చేది గోప్యంగా ఉంచుతాం. మంచి రైడ్ ద్వారా మంచి గాంజాకి సంబంధించిన ట్రేడర్స్ కానీ గంజా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాము.